హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సరస్వత్యై నమః దీనామవిత్రయోతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చనియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. ప్రియా భగవద్బంధువులారా, ముందుగా నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదపద్మములకు నమస్కారములు తెలియజేసుకుంటూ ఈ వారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ప్రారంభించే విధంగా పయనిస్తున్నాము. కావున మీరందరూ కూడా ఈ ద్వాదశ రాశులను అందుకొని అందించటం మా వంతు, పుచ్చుకొనటం మీ వంతు. కావున ద్వాదశ రాశుల యొక్క ఫలితములను 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు తెలియజేస్తున్నాము, గమనించగలరు. ఓం నమ శివాయ చ నమ శివాయ. ముందుగా మేషలగ్నం, మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కుర్తిగా 1వ పాదము ఇమిడి ఉన్నాయి. గురువు వృషభంలో ఉన్నాడు, చంద్రుడు మిథునంలో ఉన్నాడు. చంద్రుడు మిథునం నుంచి కన్యలోకి సంచారం జరుగుతున్నది. కుజుడు వక్రించి మిథునంలో ఉన్నాడు, కేతువు కన్యలో ఉన్నాడు. రవి 13వ తేదీన మకరం నుండి కుంభంలోకి మారుతున్నాడు. బుధుడు 11వ తేదీన మకరం నుండి కుంభంలోకి మారుతున్నాడు. శని కుంభంలో ఉన్నాడు. మేషలగ్నం మరియు మేషరాశి వారికి శని మరియు 2 గ్రహాలు లాభంలో ఉన్నందువలన అన్ని రకాల లాభాలు అనుభవించే సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు. ఇప్పుడు వివాహ సంబంధాలు ఫలించడానికి లాభంలో బుధ శని ఉన్నారు కనుక వివాహ ప్రయత్నాలు ఫలించే యోగం కనిపిస్తున్నది. ఫైనాన్షియల్ ఆదాయపరంగా చూసుకుంటే వృషభంలో గురువు, మీనంలో శుక్రుడు పరివర్తనం చెంది ఉన్నారు కావున విదేశీధన యోగం ఫలిస్తుంది అని చెప్పవచ్చు. మరియు అప్పులు ఇచ్చే విషయంలో కానీ అప్పులు తీసుకునే విషయంలో కానీ కాస్త జాగ్రత్త పాటించండి అని చెప్పుచున్నాం. ఈ వారం మీకు చూసుకున్నట్టయితే వివాహ సంబంధించిన విషయంలో కానీ, ధన సంబంధించిన విషయంలో కానీ, విదేశీ ప్రయాణాల విషయంలో కానీ అనుకున్నది అనుకున్నట్టుగా ఫలించే యోగం ఉంది అని చెప్పవచ్చు. మరియు ఎవరైతే వ్యాపారం నడుపుతున్నారో వారికి కొత్త వ్యాపారం చెయ్యాలి, మొదలుపెట్టాలి అని ఆలోచనలు కలుగుతాయి అని చెప్పవచ్చు. మరియు కేతుగ్రహానికి దీపారాధన చెయ్యండి, మంచి ఫలితాలు అందుకుంటారు. దీపారాధన అంటే ప్రత్యేకించి ఏమీ చేయవలసిన పని లేదు. మీరు ప్రతిరోజు దీపారాధన చేసే అలవాటు ఉంటే విశేషమే. అలా కాని పక్షంలో దీపారాధన స్నానం చేసి ఒకసారి మీ యొక్క దేవుడి యొక్క పటం ముందు కానీ, దేవుడి మండపం కానీ ఈ యొక్క దీపారాధన వెలిగించండి. 2 వత్తులేసి వెలిగించండి. అయితే వెలిగించే ముందు కేతవే నమః, కేతవే నమః, కేతవే నమః అనుకుంటూ వెలిగించండి, సరిపోతుంది. కొండ కింద మళ్ళీ వెలిగించవలసిన అవసరము లేదు. సూర్యగ్రహం ఆరాధన చెయ్యండి, అంతా మంచి ఫలితాలు అందుకుంటారు. సూర్య అష్టోత్తరాన్ని చెయ్యండి, అంతా మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ వారం అంతా కూడా శుభమే జరుగుతుంది. తదుపరి వృషభ లగ్నం, వృషభ రాశిని తెలియజేస్తాం. ఓం నమ శివాయ చ నమ శివాయ. ఓం శాంతి శాంతి శాంతి.